ఇంతకుముందు నువ్వు అన్న డైలాగ్ ఏంటది? అదే మనం స్పెషల్ అనుకుంటే అదే అదే ప్రాబ్లం అన్నది. నిజం కదా, అందులో ఏం డౌట్ లేదు. అంటే ఏంటి స్పెషల్? నిన్ను నువ్వు స్పెషల్ అనుకుంటే, నిన్ను నువ్వు స్పెషల్ అనుకుంటేనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అనుకోకూడదు? పోనీ అనుకోవడం వల్ల ఏంటి లాభం? నేను సాటిస్ఫై అవుతుంది. నువ్వు ఒక్కడు ఉంటే అట్లా అనుకోగలవా? ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఇది స్పెషల్ అంటే ఏంటో తెలుసా? దీని స్పెషాలిటీని అందరూ నిలబెట్టాలని కోరుకుంటున్నారు. అట్లా వేరే వాళ్ళు నిలబెట్టకపోతే కోపం వస్తుంది నీకు. నువ్వు స్పెషల్ అని అనుకో, కానీ వేరే వాడు దాన్ని స్పెషల్ అని గుర్తించకపోతే నువ్వు కొంచెం ఇరిటేట్ అవుతున్నావా లేదా? అట్లా ఉంటుందా? 100% ఇరిటేట్ అవుతున్నా. ఇప్పుడు నేను స్పెషల్ అబ్బా, కానీ నువ్వు ఎదవన్నా పర్వాలేదు, నాకు అన్నం పెట్టినా పర్వాలేదు, చెప్పుల దండ వేసినా పర్వాలేదు, నాకు తెలుసు నేను స్పెషల్ అని. ఇది మంచి స్థితి. అదే అంటున్నా నేను కూడా. అలాంటిది ఇంకా అట్లా అంటే డిస్కషనే లేదు. అట్లా అనుకోడు, అది చాలా వస్తాయి. ఇంకోటి, నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు స్పెషల్ అనే థాట్ రాదు, ఓన్లీ భాష కోసం చెప్పుకోవడమే. ఓకే, రియాలిటీ ఏంది? యు ఆర్ నాట్ స్పెషల్ ఇన్ ద నేచర్. ఎవ్వరు లేనప్పుడు ఒక్కలమే ఉన్నప్పుడు నేను స్పెషల్ ఇట్లా కూర్చోవాలి, అట్లా అనుకోము, ఎట్లా అట్లా కూర్చో అట్లా అసలు నీకు ధ్యాస ఉండదు అసలు. ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా, నేను విదేశాలకు వెళ్ళినా, అందులో బస్సులో మెంఫిస్ అనే ఒక ప్రాంతానికి పోయినా, అసలు ఆ ఊరు నాది కాదు, ఆ దేశం నాది కాదు. అర్ధరాత్రి 1:30కు నాకు ఎవరో చెప్పారు, వెరీ డేంజరస్ ఏరియా. ఇంతకుముందు ఒకసారి చెప్పిన చిన్న సంఘటన. బట్ అక్కడ అసలు నేను స్పెషల్ కాదు, మనిషినే కాదు నేను. ఒక డైలాగ్ ఉంటుంది తెలుగులో, కుక్కిన పెయిన్ అంటారు చూసినావా, అట్లుంది నేను ఆడ. ఎవడు కుక్కలేదు, నేనే కుక్కున్నా. కుక్కుని ఒక బెంచ్ మీద కూర్చొని 3 to 4 hours నేను ఊరికి వెయిట్ చేసిన. దట్ ఇస్ ద లాంగెస్ట్ నైట్ ఆఫ్ మై లైఫ్. నాకేం భయం లేదు, కానీ లోపల చిన్న దడ ఉంది. ఏమో, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ దెర్ ఇస్ నో బడీ టు హెల్ప్ మీ. ఇంకో విషయం తెలుసా, నా దగ్గర ఫోన్ కూడా లేదు ఆ పర్టికులర్ డే. ఎందుకంటే ఛార్జీ అయిపోయింది, బ్యాటరీ అయిపోయింది. ఎక్కడ ఛార్జింగ్ చేసుకోవాలో తెలియదు. నేను మళ్ళీ బస్సు ఎక్కితే బస్సులో పెట్టుకోవాలి. అమెరికన్ బస్సెస్ చాలా సఫిస్టికేటెడ్ ఉంటాయి. సో హూ ద హెల్ ఆర్ యూ? ఒక్కటి చెప్పనా, డైమండ్ స్పెషలా, మనం స్పెషల్ అనుకుంటున్నాం. మనం స్పెషల్ అనుకుంటున్నాం. అట్లనే ప్రకృతిలో డైమండ్కి తెలియదు తను స్పెషల్ అని. ఒకవేళ ప్రకృతి యొక్క మూలం తెలిస్తే యు ఆర్ నాట్ స్పెషల్. పోనీ నేను అడుగుతున్నా, ఇఫ్ సమ్వన్ థింక్ హీ స్పెషల్, ఏమొస్తుంది రా అట్లా? వాట్ ఈజ్ ఇట్? పోనీ అనుకుందాం ఫర్ ద టైం బీయింగ్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏ స్పెషాలిటీలో నేను స్పెషల్ కాదు. ఒకవేళ మనుషులతో పోల్చి చూస్తే కొందరు లేని నాలో ఉండొచ్చు, గడ్డం లాంటిది. వేరే వాళ్ళలో ఉన్నవి నాలో చాలా లేకపోవచ్చు. ఎవరిది వాడు అనుభవిస్తున్నాడు, దాని ద్వారా వచ్చే ఫలితాలను ఎవడి వాడు ఆస్వాదిస్తున్నాడు, అంతవరకే. కానీ ఎందుకు స్పెషల్ అనేది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, దాన్ని నిరంతరం ఎవరో నిలబెట్టాలి. దానికి గ్రౌండ్ లేదు, దానికి బేస్ లేదు. ఇప్పుడు ఇది దానంతకే నిలబడతాను కదా, వేరే ఎవరో నిలబెట్టాలన్నమాట. ఇప్పుడు నేను స్పెషల్ అన్న దాన్ని నువ్వు స్పెషల్ నిన్ను నువ్వు అనుకుంటూ ఉండాలి, పక్క వాళ్ళకి అది చెప్పాలి. అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారనుకో, వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేయాలంటే ముందే కోర్టుని చెప్తారు, సార్ వచ్చినప్పుడు ఇలా చేయాలి, ఇలా బిహేవ్ చేయాలి. సార్కు మీరు ఫ్లవర్ బొకే తెలియదు. ఒకసారి ఒక పొలిటీషియన్ కలవడానికి పోతే నన్ను బయటకు పంపించేసి, నేను పొలిటీషియన్ ఆయన చెప్తాడు కదా నాకు, ఆయన ఏందో చెప్పేది, మేము కదా పంపించేది అన్నాడు అతను. ఫ్లవర్ బొకే తీసుకురామన్నాడు. నేను ఫ్లవర్ బొకే తీసుకుపోతే ఇట్లా చూసి, అసలు ఆయన కూడా తెలుసా, అంత చిన్న బొకే తెస్తావా అన్నాడు. చూడు అతను ఎంత స్పెషల్ అని నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత నేను 1500 పెట్టి నా జీవితంలో ఫ్లవర్ బొకే 2 సార్లు కొన్నా. ఒకటి వాడికి తెలుసు, ఇది రెండోది వేరే. అంతెందుకు, నార్మల్ ఇంట్లోనే ఇప్పుడు ఇది అయిపోలేదు ఇంకా. ఓకే, ఆ ఫ్లవర్ బొకే తీసుకెళ్తే అప్పుడు దాన్ని ఇట్లా చూసి ఇంకొంచెం మంచిది ఏనుంటివి అన్నాడు. నా ఆర్థిక పరిస్థితి, నేను ఇంకా కొంత డబ్బు ఎర్న్ చేయడానికి ఏదో అవకాశం కోసం పోతే ఉన్న డబ్బులు బీకినాయి. అదొకటి. పోయిన తర్వాత అంత బాగానే ఉన్నది. అసలు ఒక 5 నిమిషాల్లో వాళ్ళు బయటకు వస్తారన్నప్పుడు నా దగ్గరకు ఒక 2-3 వచ్చారు. అక్కడ నాతో పాటు అందరికీ మంచి కూర్చో సార్ వస్తాను. అతను స్పెషల్ అనే దానికి మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు కంప్లీట్గా. నేను మానసికంగా ఆ రోజు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను, బాడీ వెళ్ళిపోలేదు. ఎందుకంటే పోనీయరు కొడుకులు, నేను ఎప్పుడో వెళ్ళిపోయినా. తర్వాత అందరు కలిసిర్రు,
నేను జస్ట్ ఫ్లవర్ బొక్ ఇచ్చి వచ్చిన నేను ఏదో చెప్తాను కదా ఊరికే చూద్దామని వచ్చిన సార్ నేను చెప్పి వచ్చేసిన. జీవితంలో వీళ్ళతో సంబంధం పెట్టుకోవద్దు అనుకున్నాను. వేరే వాడేమో అవకాశాల కోసం లిమిటెడ్, నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ దట్, సింపుల్. అంతెందుకు పెద్ద స్వామీజీ దగ్గర పోతే ఆ రూమ్లో కూర్చోబెట్టారు, ఆయన వస్తాడు, ఎన్ని రూల్స్ చెప్పారు తెలుసా, ఇట్లా పెట్టుకొని మాట్లాడు, ఆ తర్వాత ఆయనకి ఏదైనా ఇస్తే అట్లా ఒక ఉంటుంది దాంట్లో ఇవ్వాలి, ఆయన దిక్కు నేరుగా చూడకూడదు, ఆయన దిక్కు వాయిస్ మీరు రేజ్ చేయకూడదు. అంటే నేను చెప్పిన సార్ మొత్తం అంటే నా గురించి ఆయనకి ఏమైనా చెప్తారా మీరు అని అడిగితే ఘోరంగా సీరియస్ అయ్యండి ఆయన. అట్లా మాట్లాడదు, నేను ఎందుకు మాట్లాడొద్దు? ఈ చరాచర సృష్టిలో ఆయన ఒక ప్రాణి, నేను ఒక ప్రాణి. సరే ఆయన ఒక స్పెషల్ పర్సన్, మరి నా స్పెషాలిటీ ఏం అడగవా, నాతో ఎట్లా మాట్లాడో చెప్పవా స్వామీజీకి? ఘోరంగా అఫెండ్ నన్ను తీసుకుపోయి ఆయన పక్కకు జబ్బు పట్టుకుని తీసుకుపోయి నన్ను, ఏంది అట్లా మాట్లాడుతున్నావు, అసలు నాకు చాలా పని ఉంది ఆయనతో, నువ్వు అందులో ఒక బూత్ అన్నట్లే. నేను రాను, మీరు వెళ్ళిపోండి సార్. నేను పోలేదు. నేను అంటే నువ్వు పోకముందే ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారి నన్ను కలిసే వాళ్ళకి ఎవడు ఏ ప్రిపరేషన్ గ్రౌండ్ ఇవ్వడం లేదు. దిస్ ఈజ్ హౌ హ్యూమన్ మీట్ అనదర్ హ్యూమన్ బీయింగ్. అట్లా తెలుస్తుంది. నాలో కలిగే భావన వల్ల నేను నీకు ప్రత్యేక గుర్తింపు ఇస్తా. ఇప్పుడు ఇతను నన్ను గురువు అంటాడు ఒక్కోసారి, అది అతనికి అనిపించింది, నేను ఇంత అడగలేదు. నెక్స్ట్ బేవకూఫ్ అన్న ఐ డోంట్ కేర్, ఎందుకంటే అతనికి ఇప్పుడు ఇట్లా అనిపించింది, రేపేమో 100 రూపాయలు వేసుకుని ఇవ్వకపోతే ఏమనిపిస్తుందో తెలియదు, నాకు తెలియదు, యూ డోంట్ నో. అందుకే ఎప్పటికప్పుడే పర్మనెంట్ టైటిల్స్ కానీ, పర్మనెంట్ ఉపాధులు కానీ, పర్మనెంట్ అప్రిసియేషన్స్ కానీ, పర్మనెంట్ ఒక క్వాలిటీస్ కానీ ఏముండవు భూమి మీద. అసలు భూమి మీద ఏం పర్మనెంట్ ఉంది రా? ఇవాళ ఫ్లవర్ వచ్చింది, రేపు పోయింది, చంద్రుడు వస్తుంది పోతున్నాడు, ఏదో కాడుతుంది, ఏదో పడుతుంది, ఏదో మునుగుతుంది, ఏదో జరుగుతుంది, సంథింగ్ స్పెషల్. అంటే ఎందుకు తెలుసా? ఒక అబద్ధాన్ని నువ్వు నిరంతరం నిలబెట్టే ప్రయత్నం చేయడు. అసలు ఆ దరిద్రంలో ఇరుక్కొనే వద్దు అసలు. ఒకవేళ నేను మొన్న చెప్పిన కదా, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎన్లైటెన్, యు ఆర్ పవర్లెస్, యు ఆర్ క్యారెక్టర్లెస్, యు ఆర్ మైండ్లెస్ అని చెప్పి. ఇప్పుడు మనం స్పెషల్గా ఉండం. ఇప్పుడు మన నుంచి అవతల స్పెషాలిటీ కోరుకుంటే మనం ఏం చేయాలి? అప్పుడు టాటా బాయ్ బాయ్ చెప్పి దుబ్బే అంతే. బాయ్ బాయ్. రెండోది, వాడి మైండ్ని అర్థం చేసుకొని చిన్న గేమ్ ఆడు. వాళ్ళ ముందు యాక్టింగ్ చేయాలంతే, చెప్పకది. ఓకే, అరే నువ్వు చెప్పింది కరెక్టే, చాలా బాగా చెప్పావు. బికాజ్ వీ డోంట్ హ్యావ్, పనికిరాని విషయాల్లో సమయం వృధా చేయొద్దు. నీ పని వేరే ఉంది భూమి మీద. అట్లా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గేసి. నువ్వు చిన్న కథ విన్నా, ఒక ఇండోనేషియన్ స్టోరీ. ఒక పంది పోతుంటే ఆ పందిని అడ్డగిస్తాయి కుక్కలు. ఆ పంది అంటది, నాకు ముఖ్యమైన పని ఉంది, నేను పోనివ్వండి సార్ అంటది. నువ్వు పోనీయం. సినిమా ఉంటుంది, విలన్స్ అనుకో, పంది హీరో. అది ప్రొటెస్ట్ చేస్తుంది, రే నన్ను పోనీ నా కొడక అంటే మిగతా కుక్కల నుంచి కరుస్తాయి ఘోరంగా. అప్పుడు అది చేస్తుంది, నేనేం పాపం చేశాను, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నా జీవితాశయం అది, నా వల్ల మీకేం నష్టం సార్, ఇట్లా అడుగుతుంది. ఆ తర్వాత ఆబ్వియస్గా ఇంకొక పంది వింటది, బలమైనది, అది వస్తుంది, రే మా వాడిని వదిలేకపోతే బాగుండదు అంటే. సేమ్ సినిమా భయ్య ఎవడు భయ్య నువ్వు అట్లా మాట్లాడుకుంటారు. ఇప్పుడు అన్ని కుక్కలన్నీ కలిసి 2 పనుల మీద దాడి చేస్తే 2 కుక్కల్ని తరిమి కొడతాయి. కథ కాబట్టి చిన్న, అది జార్జ్ ఆర్వెల్ రాసినటువంటి ఎనిమల్ ఫామ్ లాంటి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. నీ ముఖ్యమైన పని అయితే అనుకుంటున్నావో చేసుకోపో, నీకు ఎవరు అడ్డురారు, నేను ఇక్కడ కాపులా ఉంటే పోయి బురదల బురుతుంది అంతే, దట్స్ ఆల్. సో ఎవడు ముఖ్యమైన పని, పందికి అది ముఖ్యమైన పని. మనకు అది స్టూపిడ్ అనిపిస్తుంది, పందిని అడుగు అసలు. అప్పుడు పంది గురువు ఉంటే చెప్తుంది ఎలా పూసుకోవాలి, ఎలా బురదలో ఉండాలి, ఎలా దాన్ని దానికి అది నచ్చుతుంది. హెల్లారి నువ్వు ఎవడు మధ్యన పక్కన డిస్టర్బ్ చేయడానికి. నేను ఒకటి చెప్తా, ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో మైండ్ని, నువ్వు ఎవరి జోలికి పోకు. అయినా నీ జోలికి వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు అనుకో, వాళ్ళు అర్థం చేసుకో అంతే. నీ ముఖ్యమైన పైన ఏముంది కదా, దాని మీదనే దృష్టి పెట్టు, మీతో అంత తిరగలేమిట్టు అనవసరంగా ఇక్కడ నువ్వు డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇంకోటి ఎవ్వరు దుర్మార్గులు కదా, అందరు మంచోళ్ళే, తెలియక చేస్తున్నారు. పీస్ ఆఫ్ మైండ్ స్వామి చెప్పలే, ఏ కోరికైనా తీరుస్తా, నువ్వు ఏదన్నా అడుగు అన్ని తీరుస్తా, కానీ ఒక్కటే కండిషన్, నువ్వు గాఢ నిద్రలో అడగాలన్నట్టు. అంటే గాఢ నిద్రలో కోరిక ఉండదు కదా, అట్లా మెలకువలు అట్లా ఉండడమే ఆధ్యాత్మికత. ఇప్పుడు ఈరోజు మనం ఉపదేశ సారంలో కూడా బ్యూటిఫుల్ ఆర్డర్ ఇచ్చాడు రమణ మహర్షి. కర్తాభావన
అనేది అవసరం లేదు, అంత పరమాత్మ చేయిస్తున్నాడు ఒకటి. రెండవది ఫలితం కూడా పరమాత్మదే. సో కర్త పరమాత్మనే, ఫలితం పరమాత్మనే. నువ్వు చేసే కర్మ అంత బలమైనది ఏం కాదు, అది కూడా జడ పదార్థమే. దాన్ని కూడా గివ్స్, అంటే మనం కర్మను కూడా సీరియస్ తీసుకుంటాం. భలే చేసావయ్యా అంటే చేసిన నేను సంతోషపడతా, చేస్తున్న పనిని చూసి సంతోషపడతా. 2 సార్లు ఉంటాయి కదా, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకు. చేస్తున్న నేను, చేస్తున్న పని, దాన్ని కూడా చూసి తృప్తి పడతావు ఒక్కొక్కసారి. అది కూడా అక్కర్లేదు. స్ట్రోక్స్ ఏమేస్తావు, వేస్తున్నందుకు తృప్తి వచ్చింది, స్ట్రోక్ చూసి కూడా తృప్తి పడతావు. పడితే ఏమైంది అంటున్నది దానివల్ల ఉపయోగం లేదని చెప్తున్నాడు రమణ మహర్షి. స్ట్రోక్ నెక్స్ట్ ఏమంటాడు, ఇప్పుడు ఈ అనంతమైన ఆలోచనల సముద్రం ఇది, అన్ని కర్మలే. అందుకని దేంతో తాదాత్మ్యం పెట్టుకోకంటే అయిపోయింది, అక్కడితో భక్తి సిద్ధాంతం అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి వాడికి ఏమనిపిస్తుంది, మరి కర్మ వేస్ట్ అన్నప్పుడు చేసేం ప్రయోజనం అని డౌట్ వస్తుంది. అట్లాంటి వాళ్ళకి కర్మయోగం వచ్చింది. అంటే ఏం ఆశించకుండా సంపూర్ణంగా పనిని శ్రద్ధతో చెయ్యి, అక్కడితో నీ పని పూర్తయింది. కర్మ చేయొద్దంటే కర్మ చేయొద్దని కాదు, ఆశించి చెయ్యకు. అది ఎంత ఈ టాక్ ఉంది. ఎంత బాగా చేయడం ఒకటి, అంటే నీ శక్తి ఎంత బాగా చేయడంలో ఇది ఉన్నాయి. నీ శక్తి ఎంత ఉపయోగిస్తావు, ఎంత బాగా మనం సామరస్యం, ఇది ఎంత బాగా చేయడం, ఇది ప్యూర్ యాక్షన్. ఇది ఆశించడం అంటే ఏంది, ఇది ఎంత బాగా చేస్తే మనకు జనాలు రెస్పాన్స్ ఇస్తారు అన్న థాట్ వచ్చిందా, కర్మ చెడిపోతుంది అన్నట్టు. అంటే నువ్వు నీలా మాట్లాడవు, నేను నాలా మాట్లాడను. అప్పుడు నేను పిడికిలు బిగించినా వేరేవాడి కోసమే, నీ కోసం కాదు, అది నీ పిడికిలు కాదు. అది అప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ పెట్టినా కూడా వేరేవాడు చూస్తుండే కాబట్టి నువ్వు అందంగా పెడతావు. ఉదాహరణకి ఒక అబ్బాయి చూస్తుండని తెలిసినప్పుడు అమ్మాయి ప్రవర్తన ఎట్లుంటుంది, ఎవరు చూస్తారు అంటే ఎట్లుంటారు అసలు అసలు నువ్వు నమ్మలేవు. అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అంటే అక్కడ నిజానికి అది ఉంటుంది అసలు. సో అందుకే ప్రపంచం స్పెషాలిటీస్ని కోరుకుంటుంది. స్పెషల్ ఛాంబర్ ఉంటుంది, స్పెషల్ ప్లేస్ ఉంటుంది, స్పెషల్ రకరకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. స్పెషల్ ప్లేట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక లగ్జరీ హోటల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్ అన్నట్టు. అంటే ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఆఫర్ చేయబడుతుంది. చివరికి నువ్వు తినే స్పూన్ కూడా, నేను ఒక స్టార్ హోటల్లో చూసిన దాన్ని, ఆ స్పూన్ నీ దగ్గరకు వచ్చే వరకు ఎలాంటి ప్రాసెస్ చేసి వస్తుంది స్పూను. అంటే అది మామూలు కడగబడుతుంది, వేడి నీళ్ళు తర్వాత ఆరబెట్టబడుతుంది, తర్వాత ఒకనొక ఎలాంటి జెర్మ్స్ అంటుకొని ఒకనొక వ్యాక్యూమ్ ఉంటుంది అక్కడ. అట్లాంటి దాంట్ నుంచి బయటకు వస్తుంది స్పూన్. ఆ తర్వాత ఒక మిషన్ దానికి టవల్ చుడుతుంది. ఇదంతా జరిగితే పనికిరాడు దాన్ని వాడుతున్నాడు లాస్ట్కి. వీడికేం లేదు కదా. సో రకరకాల విషయాల్ని స్పెషల్ చేసి చేసి మనం ఒక పెద్ద విషయాన్ని స్పెషల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆయన అన్నదానికి నాకు గుర్తొచ్చేస్తున్నది, నిజంగా కరెక్ట్, అది సత్యం ఉంది అందులో. యు ఆర్ నాట్ స్పెషల్. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఐ ఆమ్ నాట్ స్పెషల్ నేను తెలుసుకోవాలి. అట్లా ఐ ఆమ్ నాట్ స్పెషల్ నీకు నువ్వు తెలుసుకోవాలి. అంటే అవతల చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు. కాదు అది రాదు. మళ్ళీ సలహా అవుతుంది. యు ఆర్ నాట్ స్పెషల్ నేను చెప్తాను, మీరందరికి చెప్తలేదు. నేను చెప్తున్నా ఐ హ్యావ్ నో స్పెషాలిటీస్, ఐఎమ్ నాట్ స్పెషల్. నేను పుట్టి పెరిగిన వాతావరణంలో ఒక తరహా భాష వచ్చింది, ఒక తరహా వేషధారణ వచ్చింది, ఒక తరహా ఆసక్తి వచ్చింది, ఒక తరహా పుస్తకాలు చదివాను, ఒక తరహా గురువులు కలిశారు. బట్ సమ్ హౌ ఐ అండర్స్టూడ్ దిస్. ఇదే ఈ శరీరం ప్యారిస్లో జన్మ తీసుకుని ఉంటే, ఇదే ఇంగ్లీష్లో చెప్తుంటే, లేదా లాటిన్లో చెప్తుంటే, స్పానిష్లో చెప్తుంటే, బట్ సారం ఇంతే, ఎవడు చేసినా ఇంతే. నా రియల్ క్వశ్చన్ ఏంది, సరే నువ్వు స్పెషల్, దానివల్ల ఏమొస్తుంది? తాత్కాలిక సంతోషం, ఈగో బూస్ట్ అవుతుంది అంతే. నేను ఒక చిన్న కార్టూన్ చూసిన, అది తీసుకురాపో, బోర్డు తీసుకురా, బొమ్మ వేస్తా. అసలు సర్జియో అరగోనస్ వేసిన బొమ్మ అది. ఆ కార్టూన్ వేయగలుగుతుందో తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. జనాలకు గొడవలు ఇష్టం రా, మనం ఎంత మంచి విషయాలు చెప్పినా కూడా జనాలు ఇష్టం చూపరు. కానీ ఒక్కటి, గొడవలు మర్చిపోతారు. ఇద్దరు విన్నా కూడా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. దీని క్వాలిటీ వేరే. ఇది బాలాజీ కొంచెం ముందుకు వచ్చి షూట్ చేసుకోవాలి. ఇది అరగునేసి ఒక కార్టూన్ వేస్తాడు, ఆ కార్టూన్ ఎట్లుంటుందో చూపిస్తాను నేను నీకు. ఎవరు రాజు,
తెలుస్తుందిగా. తెలుసు కదా రాజు ఇదిగా? ఇది రాజు. అందరు ఇట్లా నడుచుకుంటూ అసలు ఎట్లా ఉంది ఛాతి గీతి నీ అమ్మ ప్రభాస్ వనికిరాడు బంతి అట్లుంది అసలు. అవును. నడుస్తుంది ఇట్లా 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 నడుచు. అవును. అది బొమ్మ అట్లా వేస్తాడు కానీ అంత Animation బాగా వేయలేదు. style. ఫస్ట్ లైఫ్ కొంచెం వచ్చింది ఇట్లా జుట్టు ఇట్లా ఎగురుతాడు. ఆ తర్వాత ఆయన రాధాప్రసాదంలోకి వస్తాడు, ఇట్లా మల్లుతాడు, ఇట్లా మల్లుతాడు, ఇట్లా మల్లుతాడు. అందరు ఇట్లా ఎక్దమ్ స్టిల్ అయిపోతారు. బికాజ్ ఆయన చివరికి బాత్రూమ్ ఇట్లా చూస్తాడు, ఇట్లా బొమ్మేస్తాడు, అట్లా అందరు స్టిల్ అయిపోతారు. ఇట్లా నెక్స్ట్ కట్ చేస్తే బాత్రూమ్కి వెళ్తాడు. ఇది ఇప్పితే పక్క ఉండడు రాడు అసలు ఫస్ట్ ఆడు ఎంత పక్కకు ఉంటాడంటే ఉత్త ప్రేమ అది. అన్ని ఏషం అంతా పక్క పెడుతున్నా అట్లా ఈ తొక్కల్లో స్పెషాలిటీస్ ఉందని లోపలికి చూస్తే ఏ ఉండదు. అంత అబద్ధం, లోపభూయిష్టమైన జీవితం అది. కానీ అట్లాంటి వాళ్ళందరికీ ఇక్కడి నుంచి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం. వాళ్ళ వల్ల మనకి ఎంటర్టైన్మెంట్. అవును. చిలంగారు అన్న మాట నాకు గుర్తొస్తుంది. అసలు ఈ చిలం అనే వాళ్ళు లేకుండా పోవాలన్నట్టు, చిలం అనే ఆలోచన లేకుండా పోవాలన్నట్టు. అసలు ఏమిటి చిలం? తలుచుకొని చిలం అనే వాడు ఏదో గుర్తొస్తున్నాడు. చిలమే వాడండి ఇక్కడ, వాడు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, వాడు అడ్డొస్తున్నాడు అన్నిటికని తెలుసుకున్నాడు. ఎంత గొప్ప మాట తెలుసా అది. నేను చెప్తున్నా అసలు రీసా అనేవాడు పేరుతో నాకే సంబంధం లేదు. అందుకే చాలామంది కొందరు కామెంట్స్లో పెట్టారు, నీ పేరు రకరకాలుగా పిలుస్తుందా, నీకేం ఇబ్బంది కాదా అని. ఇప్పుడు ఇష్టం వాడిది. రీసా అనేది అసలు పేరు కానీ కాదు, కాంత్ అనేది అట్లనే నీది కూడా ఎక్కువసార్లు పిలిస్తే పేరైంది అంతే. ఒకప్పుడు మొబైల్ కంపెనీ వచ్చింది హచ్, తెలుసారా? హచ్ ఇదేం కంపెనీ అన్నారు. తర్వాత వాళ్ళే పోయి ఒకటి హచ్ఎమ్మ అని అడిగారు. చెప్పించి అది నిజం అనిపించేలా చేస్తారు నీకు. అంటే సత్యయుగం అని చెప్పి బిందురూపు చదువుతున్నా 7 days కోర్సు. అంత స్టూపిడ్. అంటే అదికి రాని ఏమంటారు దాంట్లో ఏ తల అంటే ఎవరికి అర్థం, ఎవడేం చేసినట్టు దాన్ని ఎవడైతే ఊహల్లో బతకాలనుకుంటాడు చూడు, అట్లాంటి వాడికి నచ్చుతుంది. వాస్తవంలో జీవించే వాడికి నచ్చదు. ఇప్పుడు నాకు తెలిసి ఒక కష్టించి పనిచేసే రైతు ఉంటాడా, వాడికి అస్సలు ఎక్కదు అది. వాడు ఇమాజినేషన్ ఉంటాడు, మంచిగా సినిమా కథ రాయాలి, అట్లాంటి వాళ్ళకి ఏమో నచ్చుతుంది. ఎందుకంటే ఊహ ప్రూఫ్ ఉండదు కాబట్టి, నువ్వు ఒక తరహా జీవిస్తున్నావు కాబట్టి నీకు ఎంతో అంత బెనిఫిట్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ యు ఆర్ నాట్ గెటింగ్ బెనిఫిటెడ్, యు ఆర్ ఫూల్డ్ మిలియన్ టైమ్స్. అట్లా ఆడపులి అంటారు అట్లా సినిమాలు సత్తగిరి. ఈరోజు పొద్దున ఈ కాంటెక్స్ట్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒకవేళ నూతన క్షణ శుభాకాంక్షలు అంటే క్షణానికి చెప్పుకుంటూనే ఉండాలి. అప్పుడు ఎవరు చెప్పుకోరు. తద్వారా అప్పుడేముంటుంది తెలుసా, నేను ఎవరి క్షణం జరుపుకోవట్లే, సంవత్సరానికి ఒక క్షణం అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో యోగం అంటే క్షణక్షణం, భోగం అంటే సంవత్సరానికి ఒక క్షణం. ఆ రోజు పోకపోవడం, ఆ రోజు సెలబ్రేట్ చేసుకోపోవడం. నాకు చిన్న జోకులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ అది శృంగారానికి సంబంధించిన వద్దులే, తర్వాత చెప్పుకుందాం మనం.